చాలా మంచిది. కొద్దిసేపు మనం దేవుని మాటలను ధ్యానం చేద్దాం. ఈరోజు మన సందేశానికి మూలవాక్యంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కని మార్కు చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఈరోజు సందేశానికి పునాది వాక్యంగా మూలవాక్యంగా చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 14వ వచనంలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఒక చక్కని మాట చెప్పారు. ఏమన్నారంటే, అప్పుడు ఆయన జన సమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. చాలు. యేసు ప్రభు వారు జన సమూహం మొత్తాన్ని పిలిచి ఏమన్నాడంటే తెలుసా? ఏమన్నాడు? మీరందరూ నా మాట విని గ్రహించుడి. చెప్పండి మీరు. మీరందరూ నా మాట విని గ్రహించుడి. కళ్ళు మూసుకొని చిన్న మాట ప్రారంభం చేసుకున్నాం. దేవుడి సహాయాన్ని కోరుతున్నాం. మనం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప దేవ, ఆమేన్. చూడండి, చదవబడిన లేఖన భాగంలో యేసు ప్రభు వారు చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి ఒక హెచ్చరిక మాట, ఒక గద్దింపు మాట చెప్తూ ఉన్నాడు. స్వీట్గా గద్దిస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? మీరందరూ ఏం చేయాలో తెలుసా? మీరందరూ నా మాట వినటమే కాదు, నా మాట విని గ్రహించుడి. ఈ రోజులో చాలా మందిలో ఉన్న సమస్య ఇదే. ఈ రోజుల్లోనే కాదు, యేసు ప్రభు వారు ఉన్న దినాల్లో నుంచి ఇదే సమస్య ఉంది. అందుకే ఆయన గద్దించవలసి వచ్చింది, అందుకే ఆయన హెచ్చరించవలసి వచ్చింది. ఏంటి, ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే, జనాలు వినేసి వెళ్ళిపోతున్నారు కానీ గ్రహించట్లేదు. ఏమంటే, వినటం వేరు, గ్రహించటం లేదు కదా. వినటానికి వింటున్నారు కానీ ఏం చేయట్లా? గ్రహించట్లా. గ్రహించటం అంటే అర్థం చేసుకోవట్లా. ఇప్పుడు అది అర్థమైతేనే కదా దాని ప్రకారం చేసేది. దాని ప్రకారం మనం బ్రతకాలంటే, నడుచుకోవాలంటే ముందు చెప్పింది అర్థం కావాలి కదా, చెప్పింది గ్రహించాలి కదా. ఇప్పుడు ఒక తండ్రి ఒక కుమారునికి నువ్వు షాప్కి వెళ్ళి ఏమేమి తీసుకురావాలో చెప్పాడు అనుకోండి, చెప్పింది అర్థం కాలేదనుకోండి, ఇప్పుడు వెళ్ళి ఏం తీసుకురావాలి, ఏం తీసుకురామన్నాడో అర్థం కాలేదు. ఇప్పుడు షాప్కి వెళ్ళి ప్రయోజనం ఏమైనా ఉందా? ఎందుకని? అసలు అర్థం కాలేదు. ఇప్పుడు నేను తెలుగులో చెప్తే మీకు అర్థం అవుతుంది. తెలుగులో చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకొని వేరే వాళ్ళకి చెప్తారు. వేరే వాళ్ళకి చెప్పాలంటే మనకు జ్ఞాపకం ఉండాలి, అవునా కదా? నాకు చూస్తున్నారు అందరూ. ఇప్పుడు ఎవరైనా చెప్పిన విషయం ఒక కబురు పంపించారు, ఫలానా ఊరికి వెళ్ళి ఈ కబురు చెప్పిరా, ఫలానా ఇంటికి వెళ్ళి నువ్వు ఈ మాట చెప్పిరా అని చెప్పారు అనుకోండి. నువ్వు వెళ్ళి అక్కడ చెప్పాలంటే అది నీకు గుర్తుండాలి. గుర్తుండాలంటే అది నీకు అర్థం కావాలా. నీకు తమిళంలో చెప్పాడు అనుకో, నేను తమిళం నీకు రాదు, చదువుకోలేదు, చదువుకున్నా తమిళం రాదు. ఇప్పుడు నేను నీకు తమిళంలో చెప్పా, నువ్వు వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు చెప్తావు తమిళం వాళ్ళకి, అసలు ముందు అర్థం కాల. అర్థమైతే మైండ్లో ఉంటుంది, మైండ్లో ఉంటే అక్కడికి వెళ్ళి చెప్తాం. అసలు చెప్పింది అర్థమే కాలేదు. ఎందుకని? అదేదో భాష, చైనా భాషలోనో, బెంగాలీ భాషలోనో, ఒరియా భాషలోనో, తమిళంలోనో చెప్పారనుకోండి, అసలు చెప్పింది మన మైండ్లో ఒక్క ముక్క కూడా ఉండదు అక్కడికి వెళ్ళి చెప్పడం కోసం. చెప్పింది అర్థం చేసుకుంటే, అర్థం చేసుకున్న దాన్ని మనం నెరవేర్చగలం, దాని ప్రకారం నడుచుకోగలం, దాని ప్రకారం ప్రవర్తించగలం, వేరే వాళ్ళకి చెప్పగలం. సమాజంలో, క్రీస్తు సంఘంలో, సరే బయట వాళ్ళ సంగతి తర్వాత అనుకోండి, రక్షణలోనికి రాని వారి సంగతి తర్వాత, రక్షణ పొందుకున్న వారిలో కూడా చాలామంది, ఇక్కడంటే ఇక్కడ నేను చెప్పలేదు కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా నేను మాట్లాడుతున్నాను. చాలామంది పరిస్థితి ఎలా ఉంది అని అంటే, రక్షణ పొందుకున్నాం కాబట్టి మందిరానికి వెళ్ళకపోతే సాంప్రదాయంగా బాగుండదు కాబట్టి పాస్టర్ గారు కోప్పడతారు కాబట్టి, చుట్టూ చూసేవాళ్ళు ఏదో అనుకుంటారు కాబట్టి, ఇదేంటి రక్షణ పొందుకుని బాప్తిసం తీసుకుని ఏనాడు చెల్లికెళ్ళట్లేదు ఏంటని అదో రకంగా మాట్లాడుకుంటారేమో అన్న ముఖమాటంతో చాలా మంది మందిరానికి వస్తారు. ఇంక వచ్చిన పాపానికి ఆడ చెప్పింది చచ్చినట్టు వినాలి, వినకపోతే బాగోదు, మర్యాద ఉండదు కదా. పైగా నా వైపు చూస్తున్నారు, నేను ఎంటలేదని ఆయనకు అర్థమైపోతే కోప తీసి వెళ్తాడేమో అని అదో భయం. అట్లా వినేసి టైం పాస్ చేసేసి వెళ్ళిపోయే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. మీరు కాదులేండి, మీలో ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. వాళ్ళు గేట్ దాటి బయటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారమ్మని అడిగితే ఏమో కానీ మొత్తానికి భలే చెప్పాడు.
ఈరోజు వాక్యం ఎత్తిరిపోయింది. అసలు మళ్ళీ చెప్పాడు తెలుసా, ఆయన ఎవరు వచ్చాడు కానీ ఎంత చక్కగా చెప్పాడో. నువ్వు రాలేదేందమ్మా ఈరోజు మందిరానికి, అసలు ఎంత గొప్ప వాక్యం చెప్పారు తెలుసా ఈరోజు. అసలు అప్ప నాకైతే ఎంత సంతోషం అనిపించిందో. అవునా, ఎంత గొప్ప వాక్యం చెప్పారు. ఏంటిది, ఏం చెప్పారు, దేని గురించి ఏమో కానీ మొత్తానికైతే సూపర్ చెప్పారు. అది ఏంటో నాకు ఏమో గుర్తులేదు కానీ మొత్తానికైతే మరి చాలా బాగా చెప్తే నీకు కూడా చాలా బాగా గుర్తుండాలిగా, నువ్వు కూడా చాలా బాగా చెప్పగలగాలిగా. కానీ సంఘస్థుల పరిస్థితి, విశ్వాసుల పరిస్థితి చాలా మందిరాలు ఇలాగే ఉంది. వింటున్నారు, వచ్చేస్తున్నారు, కానీ ఏం వింటున్నారో వాళ్ళకి తెలియదు. గ్రహింపు లేదు, గ్రహింపు శక్తి లేదు. గ్రహింపు శక్తి లేనప్పుడు ఏం చేయాలి మనం అని అంటే, డాక్టర్ గారిని చూపించుకోవాలా అంటే కాదు, దేవుడిని పాదాలు పట్టుకొని ప్రార్థనలో అడగాలి. ప్రార్థనకైతే ఎవరైనా చేయగలరా, చదువునోడైనా చదువు రానోడైనా ఎవరైనా మోకరించి దేవుడిని అడగటమే కదా. ప్రభువా నాకు జ్ఞాపక శక్తి ప్రసాదించు, నాకు చెప్పిన వాక్యం అర్థం అవ్వట్లేదు, అర్థం కాకపోతే నా జీవిత పరిస్థితి ఏంటి, నా ఆత్మీయ జీవితం ఎదగాలంటే ఎట్లా, కాబట్టి నాకు అర్థం చేసుకునే జ్ఞానం ప్రసాదించు అని దేవుని అడగటమే కాకుండా ఇక్కడ కూడా చాలా శ్రద్ధగా చూస్తా, గమనిస్తా. సర్కస్ చూసినట్టుగా, సర్కస్ని మనం కళ్ళార్పకుండా చూస్తాం కదా. కొన్ని కార్యక్రమాలు మనం ఎట్లా చూస్తామంటే కళ్ళార్పకుండా చూస్తాం. కళ్ళార్పకుండా చూసే కొన్ని ఉంటాయి. దేవుని వాక్యాన్ని కూడా మనం వినేటప్పుడు మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా శ్రద్ధగా మనం వినాలి. గ్రహించట్లేదంటే అప్పుడు సమస్య కూడా అదే. యేసు ప్రభువు అదే చెప్తున్నాడు. ఇంకా చాలా సందర్భాలు ఆయన కోపడ్డాడు. ఏం తెలుసా, మీరు ఎల్లప్పుడూ వినుచున్నను గ్రహింపనన్నాడు ఒక సందర్భంలో యేసు ప్రభువు. ఎల్లప్పుడు వింటారు, అసలు మీరు ఎప్పుడు వింటూనే ఉంటారు కానీ అసలు మీరు గ్రహించరు. ఇటు విని అటు వదిలేస్తారు. ఇటు విని అటు వదిలేయటానికి భర్త తిట్టిన తిట్లు కావివి, అత్తగారు తిట్టిన తిట్లు కావివి. ఇటు వినేసి అటు వదిలేయటానికి పక్కింటోళ్ళు తిట్టిన తిట్లు కావివి, సమాజంలో మాట్లాడుకునే మాట కావివి. ఎవరు ఏమనుకుంటే మనకేంటి, దేవుడు చూసుకుని లైట్ తీసుకోవడానికి. కానీ వీళ్ళు అర్థం చేసుకొని తీరాలి. అర్థం చేసుకొని తీరితేనే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది, నీ బ్రతుకు మారుతుంది. దేవుని వాక్యము చేత మన హృదయం నింపబడాలి. అందుకే యేసు ప్రభువు అనేవాడు, మీరు ఎల్లప్పుడూ వించుందరు కానీ మీరు అసలు అర్థమయ్యే సారదయ్యా నీకు. మన భాషలో చెప్పాను అట్లా చెప్పేవాడు ఆయన. ఓ ఎగేసుకుంటూ వస్తారు, నేను పెట్టిన భోజనం తినేస్తారు. పోనీ సరిపడా భోజనాలు ఇంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకొస్తారు, రొట్టెలు చేపలు సరిపడా తీసుకురాదు, 2-3 తీసుకొస్తారు, నా ముఖాన్ని పడేసి మమ్మల్ని అందరూ పెట్టమంటారు. నేనే వాడిని ఆశీర్వదించి మొత్తానికి కడుపు నిండా పెట్టాను, మళ్ళీ చూరులు మిగలాలి, ఇంటికి ఎత్తి కోరుకోవడానికి. కానీ నేను చెప్పే మాటల మీద ఏమన్నా అసలు దేశ పెడుతున్నారా, ఏమన్నా అర్థం చేసుకుంటున్నారా? అసలు ముందు మీరు విని గ్రహించండి అయ్యే ముందు అని యేసు ప్రభువు అక్కడ కోపడుతున్నట్టు చూస్తున్నాం. అట్లా కోపడటమే కాకుండా అందరికీ అర్థమయ్యే విధంగా, అంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటే మనకు ఎంత మేలు జరుగుతుందో, ఎంత ఆశీర్వాదం వస్తుందో, మన బ్రతుకులో ఎంత మార్పు వస్తుందో, మనం ఎటువంటి వారంగా చక్కబడతామో అర్థం చేయించడం కోసం, ప్రతి ఒక్కరికి అర్థం అవడం కోసం, సామాన్య జనులకు సహితం అర్థమయ్యే విధంగా యేసు ప్రభువు ఒక ఉపమానాన్ని చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాడు చెప్పండి? యేసు ప్రభువు ఒక ఉపమానం, సామెత లాగా. మన భాష మనం అంటుంటాం కదా, నేను ఒక సామెత చెప్తా, దాన్ని విప్పుతావా అంటాం. పొడుపు కథ, నేను పొడుపు కథ చెప్తా, దాన్ని విప్పుతావా అని సాయంత్రం పడుకునేటప్పుడు మనవరాళ్ళకి చెప్పుకుంటూ స్టోరీలు, చందమామ కథలు లాంటివి చెప్తుంటా ఉంటాం కదా. అట్లాగా అర్థమయ్యే భాషలో యేసు ప్రభువు ఒక ఉపమానాన్ని చెప్పాడు అన్నమాట. ఆ ఉపమానం ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము, దయచేసి తీయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుంచి ఆయన ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు అన్నమాట అక్కడ ఉన్నటువంటి జనాలతో. 13:3 ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. చూడండమ్మా, విత్తనాలు విత్తుదామని ఒక ఆయన బయలుదేరి పొలానికి వెళ్ళాడట, విత్తనాలు సంచెత్తుకొని. అర్థమవుతుందిగా? దేనికోసం వెళ్ళాడు? పొలానికి పంట కోయడానికి కాదు, అన్నం ఇచ్చిరాడానికి కాదు. దేనికోసం వెళ్ళాడు? విత్తనాలు చల్లడానికి, పొలంలో విత్తనాలు చల్లడానికి వెళ్ళాడు. సంచెత్తుకొని విత్తనాలు ఎత్తుకొని పొలానికి వెళ్ళి పొలంలో ఒక బేసిన్లో విత్తనాలు పెట్టుకొని మనం చేసినట్టుగా ఆయన చల్లుతా ఉన్నాడట. చల్లుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను.
ఆయన ఇచ్చుతూ ఉంటే ఇట్లా చల్లుతూ ఉంటారుగా, విత్తనాలు చల్లుతూ ఉంటే ఇప్పుడు ముళ్ళ కంచె ఉంటుందిగా మన పొలి మీద, అంటే గట్టు ఉంటుంది మన పొలానికి, బోర్డర్ ఉంటుందిగా, ఆ అంచుల దగ్గర చల్లుతున్నప్పుడు కొన్ని పొరపాటున రోడ్డు అవతలి పడిపోతాయి కదా, పడవాట కరెక్ట్గా చల్లేవాళ్ళు ఉంటారా? ఖచ్చితంగా పొరపాటు కావాలని ఎవరు రోడ్డు మీద చల్లరు, కానీ లోపల చల్లేటప్పుడే అనుకోకుండా పొరపాటున కొన్ని ఏం జరుగుతాయంటే త్రోవ పక్కన పడతాయి, కొన్ని త్రోవ పక్కన పడ్డాయంట. త్రోవ పక్కన పడితే ఏం జరుగుతుంది మనకు అందరికీ తెలుసు. త్రోవ అంటేనే జనాలు నడిచే స్థలం. ఇంకా అటు ఇటు నడుస్తూ ఉంటారు, తొక్కబడితే ఒకవేళ కాళ్ళ చేత తొక్కబడాలి, అందరు దొక్కేస్తే అది మొలిసిందా? అక్కడ నీళ్ళు కూడా ఎవరు పోయిరు. ఇప్పుడు పొలంలో అయితే మన భూమిలో అయితే మనం సాగు చేసుకుంటాం, మంత వేస్తాం, నీళ్లు పోస్తాం. రోడ్డు మీద ఎవరు పోస్తాం? తొక్కబడితే జనాల చేత తొక్కబడాలి. అప్పుడు దాకా కూడా ఉండకపోతే కొన్ని పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళాలి. ఏ పక్షి వచ్చి ఎత్తుకెళ్ళలేదనుకో జనాల చేత తొక్కబడి ఫలించకుండానే ఉండిపోతుంది. ఒకవేళ వెంటనే పక్షులు వచ్చాయనుకోండి, ఏం చేస్తాయి పక్షులు? ఆ విత్తనాలను నింకేస్తాయి. ఎక్కడైతే మనం కాపలా ఉంటాం ఇక్కడ పక్షులు రావు. పక్షులను అల్లియటానికి, కొంగలను అల్లియటానికి కూడా కొంతమందిని పెడతారు తెలుసా. నేను చిన్నప్పుడు వెళ్ళేవాడిని మా పొలానికి, పొద్దున్నే 4ంటికి లేచి నా పని ఏంటి తెలుసా, కొంగలను అల్లియటం. ఇటు ఇట్లా నాటేస్తారు కదా, ఈ నాటు పీకేస్తాయి పొద్దున్నే వచ్చి. ఆ కొంగలను అల్లియటం కోసం 10 దాకా వేసి చాలా బాధపడుతూ కోపడుతూ వెళ్ళేవాడు పొద్దున్నే. అసలు నిద్రలో సరిగా నిద్రపోకుండానే లేపేసి పంపించేవాళ్ళు అనమాట. చాలా తిట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు మా తల్లిదండ్రులు. నేను అట్లాగా మనం అయితే అల్లేస్తాం. రోడ్డు మీద ఎవరు ఉంటారు? పక్షులు వచ్చి మింగేసేయాలి. జాన్ చూడండి. దాని తర్వాత అక్కడ ఇంకేం జరిగింది చూడండి. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడేను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. చల్లుతున్నప్పుడు కొన్ని ఇత్తనాలు ఫస్ట్ ఎక్కడ పడ్డాయి? రోడ్డు మీద పడ్డాయి. కొన్ని ఇత్తనాలేమో ఇప్పుడు అన్ని పొలాలు మెత్తగా ఉన్న భూములు ఉండే పొలం ఉండదు, అక్కడక్కడ కొంచెం రాళ్ళు కూడా ఉంటాయి కొన్ని పొలాల్లో. మా పొలంలో కూడా అట్లా ఉండేది. ఒక చిన్న గుట్ట రాయి, కింద నుంచి వచ్చే రాయి ఒకటి ఉండేది. మనం ఆ రాళ్ళ మీద బట్ట ఉంటుంది, కింద రాయి ఉంటుంది. ఈ వేసిన విత్తనాలు ఆ రాతి నేల మీద కూడా పడతాయి. ఇవి మొలకెత్తుతాయంట, కానీ కింద మట్టి కొంచెమే ఉంది, కింద రాయి ఉందిగా. వేడికి, ఎండ వేడికి ఆ రాయి బాగా హీట్ ఎక్కి కింద నుంచి ఆ మంట వస్తుంది కాబట్టి ఆ హీట్కి ఆ వేరు, ఆ మొక్క మారిపోతుంది అనమాట. వేరు అక్కడ భూమి లోతుగా లేకపోవడం వల్ల మొలవటానికి మొలిసింది, కానీ సూర్యుడు ఎండగొట్టగానే, ఎండాకాలం ఏం జరిగిపోయిందంటే అది ఎండిపోయింది. ఇది రెండవది. ఇక మూడవది చూస్తే మనం కొన్ని ముళ్ళ పొదలో పడేను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను. ఈ మూడో రకం విత్తనాలు దేని మీద పడ్డాయంటే ముళ్ళ కంచె మీద. మనం కంచేసాం కదా, మరి రోడ్డు అవతలే పడ్డాయంటే మరి ముళ్ళ మీద ఎందుకు పడవు? ముళ్ళ కంచె మీద కూడా కొన్ని పడ్డాయి. కొన్ని ఏమో పొలంలో, కొన్ని ముళ్ళ కంచె మీద, కొన్ని ఏమో రోడ్డు మీద, త్రోవలో. ఈ ముళ్ళ కంచెలో పడినవి ఏం చేస్తాయి? అక్కడ భూమి ఉంది, అక్కడ లోతుగా ఉంది భూమి, మంచిగా ఎదిగింది, కానీ ఎదిగి స్ట్రైట్గా నిటారుగా పైకి పోవాలంటే పైన ఏముందో తెలుసా? ముళ్ళ కంచె ఉంది, ముళ్ళ కంప ఉంది. ఈ ముళ్ళ కంచె, ముళ్ళ కంప దాన్ని ఏం చేస్తుంది? పైకి రానికుండా ఇట్లా ఉంచేస్తుంది. ఇంకా లోపలే కిందకే వెళ్ళిపోతుంది తప్ప పైకి ఎదుగు బొదుకునేది ఉండదు. ఇంకా దానికి ముళ్ళ కంచెలో పడిన వాటి పరిస్థితి ఎలా ఉంది? కొన్ని మంచి నేలను పడిను. 4వ రకం దేని మీద పడింది తెలుసా? మంచి నేల మీద పడింది. ఒకటి 100ంతులుగా, ఒకటి 60ంతులుగా, ఒకటి 30ంతులుగా ఫలించను. చెవులు గడవాడు వినుగా. కొన్ని మంచి నేలను పడ్డాయంట, లోతుగా పట్టిన నేలను పడ్డాయంట. అయితే ఈ పడిని అన్ని ఒకే రకంగా ఫలించలేదు. మళ్ళా అందులో కొన్ని 30ంతలు, అంటే 30%, కొన్ని 60ంతులు, కొన్ని 100ంతులు అంట. ఒక బస్తాకి 30 బస్తాలే పండింది. కొన్ని ఒక బస్తా చల్లితే 60 బస్తాలు పండింది. కొన్ని ఒక బస్తాకి ఏకంగా 100 బస్తాలు పండింది. ఒక బస్తా విత్తనాలు చల్లితే 100 బస్తాల ఫలం ఇచ్చింది. కొన్ని ఏమో 60, కొన్ని 30. ఇవేంటంటే మంచి నేలను పడిన విత్తనాలు. ఏమిటి జాగ్రత్తగా చూడండి. యేసుప్రభు వారు ఎంత చక్కటి ఉపమానం చెప్పాడంటే, సామాన్యులకు సైతం, చదువు లేని వారికి సైతం అర్థమయ్యే భాషలో అని చెప్తూ ఉన్నాడు. ఈ 4 రకాల నేలలు చూస్తున్నాం మనం ఇక్కడ. 4 రకాల నేలలు. ఒకటేమో
త్రోవ, రెండవది రాతి నేల, మూడవది ముళ్ళ కంచున్న నేల, నాలుగవది మంచి నేల. విత్తనాలు చల్లేటప్పుడు ఈ 4 రకాల నేలల మీద విత్తనాలు పడ్డాయి. అయితే త్రోవ పక్కన విత్తనాలు పడటం ఎవరి తప్పు అంటే చల్లేవాడి తప్పు అంటారు కొంతమంది. అవునయ్యా, నువ్వు మంచిగా చల్లితే మంచి భూమి మీద పడేది కదా, మరి త్రోవ మీద పడేటట్టు ఎందుకు చల్లావు, కాబట్టి చల్లటం నీదే తప్పు అని ఒకవేళ కొంతమంది అనవచ్చు. అవునయ్యా, మొలకంచులు ఎందుకు వేసాను, మంచి నేల మీద చల్లవచ్చు కదా. ఇప్పుడు ఇంతకు చల్లేవాడు తప్ప, ఫలించే భూమి తప్ప అనేది ఇక్కడ ప్రశ్న. అవును సార్, నన్ను మంచి నేల మీద పడేసి ఉంటే నేను బాగా మంచిగా ఫలించేవాడిని కదా, నన్ను ఎందుకు మొలకంపులు వేసావు, మరి నువ్వు చల్లేటప్పుడే జాగ్రత్తపడి ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చల్లాలి. మొలకంచులో చల్లి నేను బాగా ఎదగలేదని తింటే ఎట్టా, కాబట్టి తప్పు నీదే. నువ్వు చల్లేటప్పుడు రోడ్డు మీద చల్లితే ఎట్టా, అంత గుడ్డోళ్ళు చల్లితే మరి పక్షులు చెత్తుకోకపోతే ఎవరికి తిరుగుతారు, చల్లటం నీదే తప్పు. నన్ను గినుక మంచి నేలలు పడేసి ఉంటే ఎంత బాగా ఎదిగేదాన్ని తెలుసా, నేను అసలు నా పవర్ అంటే, నా ప్రతాపం అంటే చూపించేవాడిని. కానీ నువ్వు చల్లటం ఆడదలేవు, నన్ను తీసుకొచ్చి ఆ త్రోవలో చల్లావు. అయితే ఇది ఉపమానం, గుర్తుపెట్టుకోవాలి. దానికి ఈ విషయాన్ని యేసుప్రభువు పోల్చుతున్నాడు. అంటే కానీ మక్కీకి అది జరిగినట్టే ఇది జరగదు. అది భౌతిక సంబంధమైన సంగతి, యేసుప్రభువు చెప్పేది ఆత్మ సంబంధమైన సంగతి. ఒకవేళ భౌతిక సంబంధమైన విత్తనాలు విత్తేటప్పుడు పొరపాటు రోడ్డు పక్కన పడవచ్చేమో, కానీ వాక్యం వెదజల్లేటప్పుడు రోడ్డు పక్కన పడటానికి ఇవి భౌతికమైన విత్తనాలు కావు. ఇది అందరి మీదనే, మంచి నేల మీదనే కరెక్ట్గా అందరి మీద సమానంగానే పడుతుంది. కాదు, చెప్పే వాక్యం అబద్ధ వాక్యం కావచ్చు, అబద్ధ బోధ కావచ్చు, ఏది విత్తితే అదే మొలుస్తుంది, అది వేరే సంగతి. కానీ అందరి మీద సమానంగానే. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మీరు అందరూ అవే మాట అంటున్నారా, ఒక్కొక్కడు ఒక్కొక్క మాట అంటున్నారా? అందరికీ అదే విత్తనాలు, ఆత్మ సంబంధమైన విత్తనాలు ఇవి. వాక్యం విత్తనం అంటే ఏంటో తెలుసమ్మా, దేవుని. ఆ విత్తనాలేమో భౌతికమైనవి కాబట్టి చల్లేటప్పుడు అటు ఇటు పడవచ్చు పొరపాటు, కానీ ఏడట్టు ఇది మంచి నేలనే. నువ్వు మంచి నేలగా ఉన్నావు లేదు నువ్వు చూసుకోవాలి. ఇత్తేవాడి, ఇక్కడ చల్లేవాడి తప్పు కాదు, ఫలించేవాడి తప్పు. ఫలించేవాడు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు రోడ్డు పక్కన ఉన్న రోడ్డు లాంటి దానివా వాడవా, లేకపోతే ముళ్ళకంచె లాంటిది వాడవా, లేకపోతే రాతి నేల వంటి వాడవా, లేకపోతే మంచి నేల వంటి వాడవా? నీ మీద నీ హృదయం రాతి బండలాగా ఉందా, ముళ్ళ కంచెలాగా ఉందా, రోడ్డులాగా ఉందా, మంచి నేలలాగా ఉందా? దేవుని వాక్యం నీ హృదయంలో విత్తబడుతూ ఉంది. విత్తబడిన దానిని నువ్వు ఏం చేసుకోవాలంటే, మొట్టమొదటి పాయింట్, త్రోవ పక్కన పడిన వాళ్ళు ఎవరంటే యేసుప్రభువు దీన్ని అర్థం చెప్తున్నాడు. చూడండి, 18వ వచనం నుంచి చెప్తున్నాడు. 18వ వచనం నుంచి చదివితే మనం, విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే త్రోవ పక్కన విత్తబడినాడు. ఇది ఎవరంట? త్రోవ పక్కన విత్తబడిన విత్తనాలను ఎవరితో పోలుస్తున్నాడంటే, కొంతమంది ఉంటారంట సంఘంలో, వాళ్ళు దేవుని వాక్యాన్ని వింటారంట, వెంటనే వాళ్ళ పని, కానీ దాన్ని గ్రహించరంట, అర్థం చేసుకోరంట. వినిన వాక్యం, నీ హృదయంలో విత్తబడిన దేవుని వాక్యాన్ని నీవు గ్రహించకపోతే ఎంత ప్రమాదం ఉందో తెలుసా? పక్షి వచ్చి ఆ విత్తనాలు ఎత్తుకుపోయినట్టు దుష్టుడు సాతాను వచ్చి నీలో విత్తబడిన విత్తనాలను ఎత్తుకుని వెళ్ళిపోతాడు. మీకు తెలుసో లేదో, ఇక్కడ చుట్టూ దయ్యాలు కాసుకొని ఉన్నాయి. ఇక్కడ తెలుసా మీకు? మనకు కనపట్లేదు అంతే. ఈ దయ్యాలు దేనికోసం వచ్చాయి? విత్తనాలు ఎత్తుకొని పోవడానికి వచ్చిన పక్షులు వీళ్ళు. చెప్పబడుతున్న మాట నీ హృదయంలో విత్తబడగానే నువ్వు దాన్ని గ్రహిస్తే ఆ వాక్యం అక్కడే ఉంటుంది. నువ్వు గ్రహించకపోతే, అర్థం చేసుకోకపోతే, వాడు వెంటనే ఎత్తుకుందని వెళ్ళిపోతాడు. ఇంకా లోపల ఖాళీయే. నువ్వు బయట వాళ్ళకి బాగా సూపర్ వాక్యం చెప్పాడంటావు, కానీ చెప్తామంటే లోపల లేదు, వాడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇంకేముంది ఖాళీ శూన్యం లోపల. అప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళు భోజనం పెట్టాలంటే పాత్రలని గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి అనుకో, ఏం భోజనం పెడతావు? జేబులో రూపాయి చిల్లి గవ్వలేదు, అడుక్కునేవాడు వచ్చాడు, ఏం చేస్తారండి? మన దగ్గర లేవని తెలిసిన ఊరికనే బిల్డప్ కోసం మన అందరం, నేను కూడా ఏం చేస్తాం, ఇక్కడ అంటాం, లేదని మనం తెలుసుకుంటే లేదే అప్పుడు లేదండి చిల్లరా అంటాం. అదేదో అటు తడవకుండా చెప్పొచ్చుగా. మీరు గమనించారా? నేను కూడా కొన్ని సందర్భాలు అట్లా చేశాను. పరువు కాపాడుకోవడం ఇంపార్టెంట్. అక్కడ
కొన్ని సందర్భాల్లో అయితే మీ నంబరు నిజం మాట్లాడుకోవాలి కాబట్టి ఒకసారి విజయవాడలో నేను చదువుకుంటున్నప్పుడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. ఎక్కడ నుండి చదువుకుంటున్నా అంటే మాకున్న కుటుంబ పరిస్థితులను బట్టి గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. మా దగ్గర డబ్బులు ఏముంటాయి, 10 రూపాయలు 5 రూపాయలు బిల్లు అవి ఉంటాం చాలా ఎక్కువ. ఒకరోజు నన్ను ఒక మంచి మందిరం ఉంది, ఒక ఇంట్లో కూడుకుంటాను అన్నమాట. ఇంట్లోనే కూడుకొని ప్రార్థన చేసుకుంటాను. అక్కడ చాలా బాగా సర్వీస్ బాగా జరిగింది. ఒకసారి మా దగ్గర రా అని నన్ను అక్కడ వెళ్ళి కొంతమంది పిలిచారు. ఇక సరే వెళ్దామని నేను రెడీ అయిపోయి వాళ్ళతో పాటు కలిసి వెళ్ళాను. నేను 5 రూపాయల బిల్లు ఉంటుందిగా, 5 రూపాయల బిల్లు కానుకేద్దామని జేబులో పెట్టుకొని నేను వెళ్ళాను. కానుకేయడం మన సాంప్రదాయం, ఎక్కడికి వెళ్ళినా కానుకుంటుంది కాబట్టి ముందు తెలుసు కాబట్టి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ సర్వీస్ అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, చాలా బాగా చెప్పారు, అంతా బాగుంది. కానుక పట్టడానికి వాళ్ళు తెల్ల కవర్ తీసుకొచ్చారు, వైట్ కవర్. అటు నుంచి ఇటు కనపడుతుంది, అటు కూర్చున్న ఆ కవర్ నుంచి కనపడుతున్నాను. అయితే అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఉద్యోగస్తులు, ప్రతి ఒక్కరు 500 నోట్ వేస్తున్నారు. అందులో అవన్నీ కనపడుతున్నాయి క్లియర్గా. ఇప్పుడు నేను దాంట్లో ఎంత వేయాలి? 5 రూపాయలు బిల్లు, ఎంత బరువు నష్టం, ఎంత ఎంత చండాలంగా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. మనం ఇచ్చేది ఎంతైనా అది దేవుడు మెచ్చుకుంటాడు, అది వేరే సంగతి. నువ్వు ఇచ్చేది రూపాయి అయినా మంచి మనసుతో ఇస్తే దేవుడు దానికి 100 రెట్లు, అది వేరే సంగతి. కానీ మనుషుల దృష్టిలో మనుషులు అట్లా అనుకుంటారా లేదా? అందరూ 500 నోట్లు అసలు కనపడలేదు. డబ్బా ఏదో అయితే మనం వేసేస్తాం, అందులో మనం ఎంత వేసాం ఎవరికి తెలియదు, అది వేరే సంగతి. బాగుండేది ఏదో బైబిల్ కవర్ లాంటిది నేను తీసుకొచ్చానుకో వేసేస్తే బాగుండేది. కానీ అక్కడ లోపల చూస్తే మొత్తం ఏమన్నా అన్ని 500 నోట్లు ఉన్నాయి. అప్పుడు నేను ఏం చేశానంటే ఆ 5 రూపాయలు నేను ఇప్పుడు వేస్తే నేను వేసిన 5 రూపాయలు క్లియర్గా అందులో నుంచి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను తెలివిగా ఏం చేశానంటే చేతి ఇట్లా ఇట్లా పిడికిలు బిగించుకొని అందులో డబ్బులు ఉంటుందిగా లోపల ఖాళీ చేయి ఎట్లా పెట్టేసి ఇట్లా వదిలేసి ఇట్లా బయట తీసేసాను. అంటే 5 రూపాయలు కూడా నేను వేయటానికి నామోసి అనిపించింది, మొహమాటం అనిపించింది, బరువు తక్కువ అనిపించింది. మనంత స్తోమత కాదు, వేస్తే అందరు ఏమనుకుంటారు అని ఉట్టి ఖాళీ చేయనే అందులో పెట్టి అట్లా తీస్తాం. మరి మన దగ్గర లేనప్పుడు మనం ఏం చేస్తాం? మీరైతే ఏం చేస్తాం? లేనప్పుడు ఏం చేస్తాం? దేవుని వాక్యం నీ హృదయంలో లేదు, నువ్వు గ్రహించలేదు. గ్రహించినదైతే లోపల ఉండేది, ఇతరులకు చెప్పడానికి ఉపయోగపడేది, లేకపోతే నువ్వు నెమరు వేసుకోవడానికి ఉపయోగపడేది. నువ్వు బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఆదరించేది మన హృదయంలో ఉన్న దేవుని మాటే. తెలుసా మీకు? నువ్వు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు, పాపం చేసే పరిస్థితులు నీకు దాపురించినప్పుడు, నువ్వు పాపం చేయకుండా దానికి దూరంగా ఉండాలంటే దేవుని లోపల నాటబడిన దేవుని వాక్యమే నీకు బలాన్ని ఇస్తుంది, నిన్ను ఆదరిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను ప్రోత్సాహమిస్తుంది, నిన్ను హెచ్చరిస్తుంది. ఇది పాపం, నువ్వు చేయొద్దని. లోపల ఏం లేదు, ఖాళీ శూన్యం అంతా. నువ్వు ఇతరులకు ఏం శుభార్త చెప్తావు? దేవుని గురించి ఏం మాట్లాడుతావు? నువ్వు ఆదరించడానికి ఏముంది? నువ్వు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటావు? ఏ వాక్యం నీ హృదయంలో లేకపోతావు? నీ హృదయంలో లేకపోవటానికి కారణం దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోయాడమ్మా. సాతాను వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఆ అవకాశం ఇచ్చింది మీరే. ఎందుకని? దాన్ని గ్రహించలేదు కాబట్టి. అందుకే రాతి నేలను పడిన విత్తనం ఎవరిని సూచిస్తుంది అని అంటే దేవుని వాక్యాన్ని వినటానికి వింటారు కానీ దాన్ని గ్రహించరు. అందుకే నీ హృదయంలో ఏం లేదు, దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. నువ్వు ఎంత విన్నా ఉపయోగమే, దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. ఇది మొదటిది. ఇక రెండవది ఏం చెప్తున్నాడు యేసుప్రభువు చూడండి అక్కడ. అయితే రాతి నేలను 20 వచ్చిన రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని వెంకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యం నిమిత్తం శ్రమైన హింసైన కలుగు కానీ అభ్యంతరపడుతున్నాడు. రాతి నేలను పడిన వాడు దేనికి పోలుస్తాడంటే వాడు అర్థం చేసుకుంటాడంట. వాడు దేవుడి వాక్యాన్ని విన్నాడు ప్లస్ అర్థం చేసుకున్నాడు. అని వాడిలో లోతైన మట్టి లేదు, వేరు లేదు. వేరు లేకపోతే ఏమైంది అంటే దేవుని వాక్యం ఉన్నా నీకు అర్థమైనా దాన్ని లోతుగా నువ్వు అర్థం చేసుకోకపోతే, దాన్ని ఆకలింపు చేసుకోకపోతే, దాన్ని జీర్ణించుకోకపోతే, లోపల వేరు లేకపోతే చిన్నపాటి కష్టం వచ్చినా నువ్వు వెంటనే ఆ పాపంలో పడిపోతా ఉంటా, ఆ బలహీనతలో పడిపోతా ఉంటా, దేవునికి దూరం అయిపోతా ఉంటా. నీ వాక్యం నిష్ప్రయోజనం అయిపోతుంట నువ్వు విన్నదంతా. ఎందుకని? వేరు లేదు. అంటే మనకు ఈ 2 మాటలు బట్టి ఏమర్థమవుతుంది తెలుసా? దేవుని మాటలు వింటమే కాదు, విని గ్రహించటమే కాదు, గ్రహించుకున్న తర్వాత వేళ్ళూనుకుపోవాలి, లోపల జీర్ణించుకుపోవాలి, కదలకుండా స్థిరంగా ఉండాలి.
అలా స్థిరంగా ఉన్న కూడా కొంతకాలానికి మళ్ళీ ఇంకో ప్రమాదం ఏంటో తెలుసా? అది 3వ రకం. చూడండి 22వ వచనం. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారము ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడు. కొంతమంది ఉంటారంట, వాడు వాక్యం వింటారు, వాక్యం గ్రహిస్తారు, లోతుగా నాటబడింది కూడా, కానీ వాళ్ళకు ఐహిక విచారము అంటే ఈ లోక సంబంధమైన ఆశలు, ధనాశ, నేత్రాశ, జీవపు డంపం, సొమ్ములు కావాలి, పొలాలు కావాలి, ఏమంటే ఇల్లు కట్టాలి, ప్లాట్లు కావాలి, డబ్బులు కావాలి, నగలు కావాలి, ఈ లోకంలో అందసంతలు కావాలి, లోకంలో ఉన్న సంతోషం కావాలి. ఈ లోక సంబంధమైన ఆశలు ఎక్కువైపోయి ఈ వాక్యాన్ని అణిచేస్తాయంట. ఇంకా వాడి జీవితం కూడా నిష్ఫలమైపోతుంది. ఎదుగు పొదుగు ఉంటుంది వాడి ఆత్మీయ జీవితం కూడా. నువ్వు వింటమే కాదు, గ్రహించడమే కాదు, లోతుగా నాటబడటమే కాదు, ఈ లోక సంబంధమైన వాటి మీద నీకు ఆశలు ఉండకూడదు. వైరాగ్యం పుట్టాలి లోకం మీద, లోక అందచందాల మీద ద్వేషం పుట్టాలి, అసహ్యం పుట్టాలి. లేకపోతే అది కూడా ఫలించదు. ఇక మంచి నేలను పడ్డవాడు ఏం చేస్తాడు తెలుసా? వాడి లోక ఆశలు ఏమి ఉండవు, దేవుడి మీదే ఆశ పెట్టుకుంటాడు. తన సర్వస్వం దేవుడే అనుకొని జీవిస్తాడు. దేవుడే నా సర్వస్వం, దేవుడే నా జీవితం, దేవుడే నా ఆహారం, దేవుడే నా ప్రాణం, దేవుడే నా పని, నాకంతా దేవుడే చూసుకుంటాడు, నాకేం కావాలని దేవుడే చూసుకుంటాడు అని సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడేవాడు ఎవడంటే వాక్యాన్ని విని గ్రహించి దాన్ని ఆకలింపు చేసుకొని జీర్ణం చేసుకొని వేళ్ళూనుకొని దానిని బట్టి స్థిరంగా ధైర్యంగా నిలిచిన వాడే అంతము వరకు నిలిచేవాడు. దేవుడి చిత్తమును జరిగించేవాడు వారే. అలాంటి వారంగా మనం ఉండాలి. వాక్యము చేత మనం నింపబడాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యము నీ హృదయంలో లేకుండా దుష్టుడు ఎత్తుకొని పోయి నువ్వు ఖాళీ హృదయంతో జీవిస్తున్నావంటే నిన్ను బైబిల్ గ్రంథం దేంతో పోలుస్తుందో తెలుసా? ఒక్క మాట చదివి ముగింపు చేసుకుందాం మనం. యూదా పత్రిక 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది కదా, యూదా పత్రిక 12వ వచనాన్ని చూడండి, ఎంత అద్భుతంగా ఎవరితో పోలుస్తూ ఉన్నాడో బైబిల్ గ్రంథం. 12వ వచనం 11 నుంచి చదువుతాం. 11 నుంచి యూదా పత్రిక 11వ వచనం నుంచి. అయ్యో వారికి శ్రమ. ఏమండి అయ్యో అని ఎవరంటారు తెలుసా? ఎంత ప్రమాదంలో ఉన్న వ్యక్తిని చూసి అంటామో తెలుసా అయ్యో అని? కొంతమంది గురించి మాట్లాడుతూ దేవుడు అన్న అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గంలో నడిచారు. ఎవరి గురించి? కయ్యను నడిచిన మార్గంలో నడిచే వారి గురించి మాట్లాడుతూ అయ్యో వారికి శ్రమ అంటున్నాడు. ఏమిటి కయ్యను మార్గం ఏంటి? కయ్యను ఏం చేశాడు? కయ్యను ఏం చేశాడండి? తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. అమ్మా కయ్యను చేసిన పాపం ఏంటి? తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. ఎందుకు చంపేశాడు తెలుసా మీకు? ఎందుకు చంపేశాడు? తన తమ్ముడు తాను ఇద్దరు కలిసి దేవునికి కానుకలు తెచ్చారు. దేవుడేమో హేబేలు కానుకలు తీసుకున్నాడు, కయ్యను కానుకలు తీసుకున్నాడు. కయ్యను కానుకలు తీసుకున్నప్పుడు ఒకవేళ ఈ కయ్యను కోపగించుకుంటే ఎవరి మీద కోపగించుకోవాలి? ఎవరి మీద కోపగించుకోవాలమ్మా? ఇప్పుడు మీ మాస్టర్ గారు నీ కానుక తీసుకున్నాడు, నీ పక్కన కానుకను వద్దుకోని గద్దించి నువ్వు వద్దు నీ కానుక వచ్చారు అన్నాడు. అప్పుడు ఆ కోపగించుకుంటే ఎవరి మీద కోపగించుకోవాలి? అయ్యగారి మీద కోపగించుకోవాలి. ఇప్పుడు కయ్యను కోపడితే ఎవరి మీద కోపడాలి? దేవుడి మీద కోపడాలి కదండి. అదేంటయ్యా ఆయన కానుక తీసుకున్నావు, నా కానుక తీసుకోలేదు, నువ్వు పక్షపాతం చూపిస్తున్నావు, నీ ఇష్టం ఏదైనా నువ్వు పక్షపాతం చూపిస్తున్నావు, నువ్వు మంచోడు కాదంటావు, ఏమనంటావు, నువ్వు కోపడితే గిడితే ఎవరి మీద పడాలి? దేవుడి మీద. కానీ అక్కడ విచిత్రం ఏం తెలుసా? తమ్ముడి మీద కోపడాలని చంపేశాడు. ఇదే విచిత్రం. ఇదే ఈరోజు క్రైస్తవులు చేసే పాపం. పక్కనోడి మీద ద్వేషం, పక్కనోడి మీద అసూయ, వాడు మంచోడు అయినందుకు వీడికి కళ్ళమంట కడుపుమంట. నీకు తీసుకోకపోతే ఆడేం చేస్తాడయ్యా? నీ హృదయం ఏ హృదయంతో ఇచ్చావు నువ్వు? ఆయన తీసుకోలేదు, ఆయన నువ్వు పంచాయతీ తెలుసుకోండి. ఒక అమ్మాయిని కూడా చంపావు కదా. ఈ రోజుల్లో చాలా మంది పక్కనోడు ఎదుగుతూ ఉంటే, పక్కనోడు ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే, దేవునికి మంచి కానుకలు ఇస్తున్నా, మంచి పాట పాడుతున్నా, మంచి వాక్యాల ప్రార్థన ఎదుగుతున్నా, మంచి పరిశుద్ధంగా జీవిస్తున్నా, పక్కనోడి కళ్ళమంట. నువ్వు బ్రతకొచ్చు కదా అలాగా. లేదు, నాలాగా వాడు చెడిపోవాలి, వాళ్ళలాగా నేను బ్రతకను, నాలాగా వాడు మారాలి, కానీ వాళ్ళలాగా నేను మారాలి. ఇది ఈ అసూయ, ఈ జలసి, ఇది భయంకరమైన పాపం. యేసుప్రభు వారిని ఆనాడు యూదులు అసూయతో అప్పగించారు అనేది బైబిల్. అసూయ అనేది భయంకరమైన పాపం. అది అలాగే ఈరోజు చాలా మంది అంట కయ్యను నడిచిన మార్గం నడుస్తున్నారు, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కొంతమంది బిలాము రూట్లో వెళ్తున్నారంట.
బిలామేమో ధనాన్ని, లంచాన్ని, డబ్బును ఆశించి దేవునికి దూరం అయిపోయాడు. ఈ రోజుల్లో చాలా మంది డబ్బును ఎక్కువ ప్రేమిస్తున్నారు. దేవుని కంటే, దేవుని మందిరం కంటే, దేవుని వాక్యము కంటే డబ్బును, ధనాన్ని, ఈ లోక అందచందాలను ప్రేమించి ఆశించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు బిలాము త్రోవలో నడుస్తున్న వారితో సమానం. కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. కొంతమంది కోరహుల మార్గంలో వెళ్తున్నారంట. ఈ కోరహు ఏమో దేవుని మీద, దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడి మీద, దేవుని ప్రవక్త మీద కోపగించి జనాల్ని ఉసిగొల్పి దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా జనాలు ప్రేరేపించడం. ఫలానా దైవసేవకుడు మంచివాడు కాదు, ఫలానా విశ్వాసం మంచిది కాదు అని ఒక గ్రూపుని ఏర్పాటు చేయడం, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారిని దూషించడం, దేవుడు నియమించుకున్న వారికి వ్యతిరేకంగా ప్రణాళికలు రచించటం, వ్యూహం రచించటం, ఇవన్నీ కూడా కోరహు తిరస్కారం కిందకు వస్తుంది. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయించు. ఇవి ఇలాంటి వారు సంఘంలో మనం తెలియకుండా ఉంటారు. వాళ్ళు స్కాన్ చేయలేం కదా మనం. వాళ్ళు మనతో కలిసి భోజనాలు తింటారు, ఫంక్షన్లు చేస్తారు, క్రిస్మస్ కేక్ తింటారు, క్రిస్మస్ పెట్టి భోజనం తింటారు. ఎలాంటి భయం ఉండదు. నిర్భయముగా వాడు మీతో సుభోజనము చేయించు, తమను తామును నిర్భయముగా పోషించుకుంటూ వాడికి ఏ డోకా లేకుండా హ్యాపీగా బతికేస్తారంట. మీ ప్రేమ విందులో దొంగ మెట్టలుగా ఉన్నారు. మీరు పెట్టే ప్రేమ విందులోనే చూసి మందిరంలో వాళ్ళు దాంట్లో దొంగ మెట్టలుగా వీళ్ళు ఉంటారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను. బా, వాళ్ళని దేంతో పోలుస్తున్నాడు తెలుసా దేవుడు అంటే? ఇటు అటు కొట్టుకొని పోయే నిర్జల మేఘాలు. నిర్జలం అంటే నీళ్లు లేని మేఘాలు. మేఘాల్లో కొన్ని నీళ్లు ఉన్న మేఘాలు ఉంటాయి, నీళ్ళు లేని మేఘాలు ఉంటాయి. తెలుసా మీకు? ఏమమ్మా, ఇవి అక్కడ చూడండి, తెల్లటి మేఘాలు కనబడుతున్నాయా? నీళ్ళు లేవు. నల్లటి మేఘాలు వస్తాయి, నాలాగా నల్లగా ఉంటాయి. నల్లటి మేఘాలు అంటే అర్థం ఏంటి? నల్లటి మేఘం అంటే ఎండకు నల్లగా పడిపోయిందనా? నల్లటి మేఘాలు అంటే ఏంటి తెలుసా? నీళ్లతో నింపబడిన మేఘాలు. తెల్ల మేఘాల్లో నీళ్లు ఉండవు, నల్ల మేఘాల్లో నీళ్ళు. మేఘాలన్నీ నల్లగా గమ్ముకున్నాయనుకో, నువ్వు నేను నల్లగా కనబడుతున్నావు, నువ్వు అంతా నల్లగా చీకటి కనపడింది. మేఘాలు గమ్ముకుంటే అంటే వర్షం రాబోతుందని అర్థం. నల్లటి మేఘాలు, నీళ్లతో నింపబడిన మేఘాన్ని ఒక పిల్లగాలు వచ్చి ఊపాలంటే, కదిలియాలంటే చాలా కష్టం, బరువు ఉంటుంది కదా. ఇప్పుడు బక్కోని ఇట్టంటే పడిపోతాడు. బలిసినండి కింట 20 కేజీలు ఉన్నాడు ఒక ఆయన, ఇట్టంటే పడిపోతారా? ఆయన అట్టాన్ని మనం పడతాం. మరి బాగా నీళ్లతో నింపబడిన మేఘాన్ని గాలి కదిలియాలంటే కష్టం. నీళ్లు లేని మేఘాలు ఊరిని పరిగెడతా ఉంటాయి, అటు ఇటు పిల్లగాలికి కూడా కదిలిపోతాయి. నీ జీవితంలో వాక్యం అనే నీరు నింపబడకపోతే, చిన్నపాటి పిల్లగాలి లాంటి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా నువ్వు ఊరికి ఊగిపోతావు, పడిపోతావు, తూలిపోతావు, ఎగిరిపోతావు. నీవు నీళ్లు లేని మేఘంగా ఉండొద్దు. వాక్యము లేని వ్యక్తులు దేంతో పోలుస్తుంది బైబిల్ గ్రంథం? నీళ్లు లేని మేఘాలు. గుర్తుపెట్టుకోండి ఒక విషయం, ఈరోజు నేను చెప్పింది భవిష్యత్తులో ఎప్పుడు అడగవచ్చు మీకు. నీ వాక్యము లేని వ్యక్తులు ఎవరు? నీళ్లు లేని మేఘాలు. చెప్పండి ఒకసారి. వాక్యము లేని వ్యక్తులు నీళ్లు లేని మేఘాలు. నీళ్లు లేని మేఘాలు ఏమో పడుకుంటే ప్రమాదం ఏంటి? పిల్లగాలికి కూడా చెందిపోతాయి. నీ జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. చిన్నపాటి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా నీవు తట్టుకొని ఉండాలంటే, నీలో నీళ్లు, నువ్వు బలంగా కదలకుండా ఉండాలంటే, ఏ శోధన వచ్చినా నువ్వు బలంగా కదలకుండా ఉండాలంటే దేవుల్లోనే నీలో నీళ్ళు, వాక్యమే లేదు. సాతాను ఎత్తుకుపోయాడు. అదేంటమ్మా 20 సంవత్సరాలు చేస్తున్నా వాక్యం ఎందుకు లేదంటే, 20 సంవత్సరాల నుంచి ఇన్ని వాక్యాలు అయినా అనుకుంటావు, కానీ నా కర్మ దుష్టుడు వచ్చి ఎత్తింది విత్తిందల్లా ఎత్తుకొని వెళ్ళిపోతున్నాను. ఇంకేముంటుంది? ఖాళీ నిర్జల మేఘం నువ్వు. కాబట్టి మనం నీళ్లు లేని మేఘాలుగా ఉండకూడదు. నీళ్లు సమృద్ధిగా కలిగిన నల్లటి మేఘంలాగా, వాక్యంతో నింపబడిన వ్యక్తిలాగా, వాక్యాన్ని విని గ్రహించి వేళ్ళూనుకొని ఫలించే వ్యక్తులుగా నీవు నేను ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.